మాట్లాడు. హలో కావేరి, ఎక్కడున్నావు? అమ్మ పిలిచింది అర్జున్ బాబు, అందుకే వచ్చాను. ఆ సంగతి నాకు తెలుసు. అత్తయ్య నువ్వు కలిసి ఎక్కడికి వెళ్ళారు? అసలు ఆవిడ నిన్నెందుకు పిలిచారు? చెప్పకు. కావేరి, మాట్లాడవేంటి? ఆ, ఆ, చెప్పు కావేరి, నువ్వు మాట్లాడడం లేదంటే నాకు డౌట్గా ఉంది. మళ్ళీ ఆ యమజ ఏమైనా ప్లాన్ చేస్తుందా? రుక్మిణిని అడ్డం పెట్టుకుని నిన్నేమైనా చెయ్యాలనుకుంటుందా? అదేం లేదత్తయ్యా. నేను నమ్మను. నువ్వు మంచితనంతో ఆ యమజని మళ్ళీ మళ్ళీ క్షమిస్తూనే ఉన్నావు. అది పుట్టుకతోనే దుర్మార్గురాలు. ఆ యమజికి మనుషుల విలువ తెలీదు. అత్తయ్య అలా మాట్లాడకండి ప్లీజ్. తను కూడా ఒక్క ఆడపిల్లే. ఆడపిల్ల అదెప్పుడైనా ఒక ఆడదానిలా ప్రవర్తించిందా? ఆస్తి కోసం, తన పంతం కోసం నీ జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. అలాంటి మనిషి మీద ఇంకా జాలి పడుతున్నావా? అది కాదత్తయ్య, తను చేసిన తప్పొప్పుకుని మళ్ళీ అలాంటి పనులు చేయనని చెప్పింది కదా. ఆ మాట నువ్వు నమ్ముతున్నావు పొన్ను? ఇంతకుముందు నీ కాళ్ళు పట్టుకుని మరి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను క్షమించమని అడిగిందిగా. కాని మాట మీద నిలబడిందా? అది పాము. ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని మళ్ళీ కలవకు. అది నాకు కనబడితే చంపేస్తాను. కాకమ్మా వదిలే. వదిలేయమంటావేంటి పొన్ను? ఈసారి ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం అది నా చేతుల్లో చచ్చిందే. మీరేం కంగారు పడకండి. మీరనుకున్నట్టు ఏం జరగడం లేదు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చి కావేరిని పిలిచాను. సరే, కావేరిని త్వరగా పంపు రుక్మిణి. అలాగే బోనమ్మా. అమ్మా, అక్కని వాళ్ళు నమ్మట్లేదమ్మా. వాళ్ళకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక గండి కొట్ట రహస్యం ఉంది. దానంత తేలిగ్గా వదిలేస్తానా? వద్దు, చేసిన పాపాలు చాలు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే కావేరి జీవితం మళ్ళీ సమస్యల్లో పడుతుంది. సమస్యల్లో కాదు, సుడిగుండంలో పడ్డా సరే నేనీ రహస్యాన్ని దాచలేను. ఇప్పుడు కావేరి వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే నువ్వు ప్రెగ్నెంట్ అని, దానికి కారణం అర్జున్ అని నేను చెప్పేస్తాను. నీకు దండం పెడతానలా. ఆ? నీకు నీ కూతురికి ఏం కావాలంటే అదిస్తాను. ఈ విషయం మాత్రం చెప్పొద్దు ప్లీజ్. అలా కొంచెం గట్టిగా నొక్కానంటే ఊపిరి నడక చచ్చి ఊరుకుంటా. అయ్యో అయ్యో, ఎలా ఉండేది ఎలా అయిపోయింది. మంచితనం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ కాదని చెప్పాను. నా మాట వినలేదు. ఏంటి? ఆ, ఏం లేదులే, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అయినా సరే నేను చెప్పేస్తాను. చెప్తే నేను చచ్చిన తొట్టు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుణ్ణి ఆపలేవు. ఒట్లు వేసి ఏయాలని ఆపలేవు. నాకు కావాల్సింది నీ చావు కాదు, నీ బిడ్డ. యమజ